అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేషనల్ ఫెస్టివల్గా ఇది అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో అందరూ కూడా సెలబ్రేట్ చేస్తున్నాము. ఇవాళ పాడేరు హెడ్ క్వార్టర్లో నేను, కలెక్టర్ గారు, పిఓ గారు, ఉంటున్న పోలీస్ యంత్రాంగం అందరూ అండ్ రెవెన్యూ యంత్రాంగం అందరూ కలిసి కట్టి ఈ ఏకతా దివాస్ని సెలబ్రేట్ చేస్తున్నాము. దానికి రిమెంబర్ చేయడానికి ఒక 2K రన్ అందరూ కూడా కలిసి కట్టేసి ఈ పాడేరు సెంటర్ నుంచి మీరు కాంప్లెక్స్ వరకు రావడం జరిగింది. ఈరోజు లాస్ట్ ఒక 10-11 సంవత్సరంగా ఇది అన్ని కూడా నేషనల్ లెవెల్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది మన గ్రేట్ లీడర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన పుట్టినరోజు. ఆయన ఎట్లా చివరిగా ఉంటున్న మన భారతదేశాన్ని అందరినీ కలిసి కట్టి తీసుకువచ్చేసి ఇండియాని ఒక కంట్రీ ఫామ్ చేయడంలో ఆయన పాత్ర చాలా కీలకము. అక్కడి నుంచి తీసుకున్న ఒక ప్రిన్సిపల్ని, అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ఒక ప్రిన్సిపల్ని చాలా గట్టిగా లాస్ట్ మనం స్వతంత్రం తర్వాత దాదాపుగా 75-77 సంవత్సరం మనం తీసుకురావడం జరిగింది. వివిధ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, అంటే వివిధ టెర్రరిజం వలన కానీ ఆర్ ఇంటర్నల్ ఎక్స్ట్రీమిజం వలన కానీ మన భారతదేశాన్ని విడగొట్టాలి అని వివిధ ఫోర్సెస్ ప్రయత్నం చేసినప్పుడు మన ప్రజాప్రజలు గవర్నమెంట్ అందరూ కూడా వివిధ డైవర్సిటీ ఉంటున్నప్పుడు కూడా లాంగ్వేజ్ వలన, రిలీజియన్ వలన, క్యాస్ట్ వలన, ఆ వివిధ వనరుల వలన విడగొట్టి ఉంటున్న వివిధ స్టేట్స్ అందరూ కూడా ఏకంగా భారతదేశం గురించి ఆలోచన చేసేసి దానికోసము అర్పణ చేయడానికి ముందుకు ఉంటున్న ఒక ఉన్నతమైన ఒక భారతదేశం ఇది. దీన్ని ఎట్లాంటి ఒక నెగటివ్ ఫోర్సెస్ విడగొట్టడానికి వీల్లేదు. అది ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ స్ట్రాంగ్ అండ్ లౌడ్గా చేయడం కోసము ఈ కార్యక్రమం పాడేరు హెడ్ క్వార్టర్స్లో ఏఎస్ఆర్ జిల్లాలో చేయడం జరుగుతుంది. దీనిలో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.